మండల భేదాస్, మండల భేదములు. Different leg movements or standing positions are called mandala bhedas. According to Abhinaya Darpanam, 10 mandala bhedas are there. కూచిపూడి నాట్యంలో కాళ్లతో చేసే భంగిమలను మండల భేదాలు అని అంటారు. అభినయ దర్పణంలో దశమండల భేదాల గురించి వివరించారు. శ్లోక మండల భేదాస్. స్థానకంచ ఆయతాలీఢం ప్రేంఖణం ప్రేరితాని చ ప్రత్యాలీఢం స్వస్తికంచ మోటితం సమసూచిక పార్శ్వసూచీ చ దశమండలాని రతానిహ. స్థానక, స్టాండింగ్ విత్ సమపాద ఫీట్ విత్ అర్ధచంద్ర హస్తాస్. సమపాదములతో నిలబడటం, అర్ధచంద్ర హస్తములను వినియోగించటం స్థానక. సెకండ్ వన్ ఆయత ఆర్ అరమండి. స్టాండింగ్ విత్ 2 feet apart, sideways, V-shape from each other and bending knees. 2 కాళ్ళు పక్కలకు వంచి పాదములు వి ఆకారంలో పెట్టినచో అరమండి స్థితి అనబడును. థర్డ్ ఆలిఢ. ప్లేస్ లెఫ్ట్ ఫుట్ బిఫోర్ రైట్ వన్ at a distance. Make shikarahasta with left hand and katakamukha hasta with right hand is alida. ఎడమ కుడికాలు ముందరగా పెట్టి ఎడమ చేయి శిఖరహస్తముగాను కుడి చేయి కటకాముఖ హస్తముగా ఉంచినచో అది ఆలిడ అనబడును. ఫోర్త్ ప్రత్యాలీఢ. ఇఫ్ హ్యాండ్స్ అండ్ ఫీట్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ఇన్ ఆలిడా పోస్చర్. 2 చేతులు కాళ్ళు ఆలిడకు వ్యతిరేకంగా ఉంచినప్పుడు ప్రత్యాలీఢ అనబడును. ఫిఫ్త్ ప్రేంఖన. పుట్టింగ్ 1 foot సమపాద, అనదర్ ఫుట్ విత్ కుంచిత పాద, హ్యావింగ్ కూర్మహస్త హ్యాండ్స్ ఈజ్ ప్రేంఖన. 2 పాదాలు పక్క పక్కన వి ఆకారములో ఉంచి ఒక పాదము సమపాదము వేరొక పాదము కుంచిత చేసి కూర్మహస్తము ఉంచిన ప్రేంఖణము అవుతుంది. ప్రేరిత. పుట్టింగ్ 1 foot at a distance and standing with knees bent, holding shikarahasta on breast and showing pataka hasta stretched out. 2 పాదములు పక్కగా దూరముగా ఉంచి ఒక చేత్తో శిఖరహస్తము మరొక చేత్తో పతాక హస్తమును ముందుకు చాపినచో ప్రేరిత స్థితి అవుతుంది. 7th స్వస్తిక. రైట్ ఫుట్ షుడ్ బి పుట్ అక్రాస్ లెఫ్ట్ ఫుట్ అండ్ రైట్ హ్యాండ్ షుడ్ బి పుట్ అక్రాస్ లెఫ్ట్ హ్యాండ్. కుడి పాదము ఎడమ పాదము పక్కన ఉంచి కుడి చేతిని ఎడమ చేతి మీద ఉంచితే అది స్వస్తికం అవుతుంది. 8th మోటిత. సిట్టింగ్ ఆన్ టోస్ ఆఫ్ ఫీట్ and touch the ground with each knee alternatively and keep tripataka hastas with both hands. 2 కాళ్ళు కుంచిత పాదముద్రలతో కూర్చుని 2 మోకాళ్లను ఒకదాని తర్వాత మరొకటి నేలకు ఆంచుచుండిన మోటిత అవుతుంది. 9th సమసూచి. The toes and knees should touch to the earth or ground. 2 పాదముల వేళ్ళు మరియు మోకాళ్ళు భూమిపై ఉంచినచో సమసూచి అనబడును. 10 పార్శ్వసూచి. Knees and toes touching the earth or one side with the body turned. ఒక కాలి వేళ్ళు మరియు మోకాలు భూమికి ఆనించి పక్కకు తిరిగి ఉంటే పార్శ్వసూచి అవుతుంది.